హలో ఫ్రెండ్స్, మీ ఫేవరెట్ సీరియల్ గుండె నిండా గుడిగంటలు రాబోయే ట్విస్ట్ ఏంటో ఇప్పుడే తెలుసుకుందాం. గత ఎపిసోడ్లో రోహిణి పన్నిన కుట్ర వల్ల శివ చేసిన తప్పు బయటపడటం, ఆవేశంలో ప్రభావతి మీనా వాళ్ళ ఇంటికి వెళ్ళి గొడవ చేయడం మనం చూసాం. శివ భయంతో ఆత్మహత్య చేసుకోబోతుంటే బాలు అతన్ని కాపాడి తన స్నేహితుడు రాజేష్ ఇంట్లో దాచిపెడతాడు. ఒకవేళ మీరు ఆ ఎపిసోడ్ మిస్ అయితే మన ఛానల్లో ఉంది, ఒకసారి చూడండి. ఇక కథలోకి వెళితే రాజేష్ ఇంట్లో శివని దింపి మరియు బాలు మరియు మీనా తిరిగి ఇంటికి వస్తుంటారు. దారిలో మీనా కన్నీళ్లు పెట్టుకుంటూ, నేను నమ్మలేకపోతున్నానండి, వాడు ఇలాంటి పని చేశాడా? వాడి మీద మీకు ఎప్పటి నుంచో అనుమానం ఉన్నా నేను బాధపడతానని మీరు నా దగ్గర నిజం దాచిపెట్టారు. మా అందరి మంచి కోరి మీరు ఇంత చేస్తే మేమంతా మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నాం. నా తమ్ముడు చెయ్యి విరక్కొట్టారని మీ మీద కోప్పడ్డాను. నన్ను క్షమించండి అని ఏడుస్తూ బాలుని వేడుకుంటుంది. తన తమ్ముడు భవిష్యత్ ఏమైపోతుందో, ఇంట్లో తెలిస్తే అత్తయ్య ఎలా రియాక్ట్ అవుతుందని మీనా భయంతో వణికిపోతుంటుంది. వాళ్ళిద్దరూ ఇంటికి చేరుకోగానే లోపలికి అడుగు పెట్టబోతుంటే ప్రభావతి గుమ్మం దగ్గరే అడ్డుపడుతుంది. ఆగిపోండి, ఆ దొంగ కుటుంబానికి చెందిన ఎవ్వరూ నా ఇంట్లోకి రావడానికి వీల్లేదు, ముఖ్యంగా ఆ మీనా అడుగు పెట్టడానికి వీల్లేదని గర్జిస్తుంది. బాలు మాత్రం తగ్గకుండా మీనా చెయ్యి పట్టుకుని, తను నా భార్య, ఈ ఇంటి కోడలు, లోపలికి రావద్దని చెప్పే అధికారం నీకు లేదు అని ఎదురు తిరుగుతాడు. ప్రభావతి మాత్రం విపరీతమైన ఆవేశంతో ఆ దొంగవాడి అక్క కూడా దొంగే, ఆ జాతికి చెందిన వాళ్ళు నా ఇంట్లో ఉండకూడదని వాదిస్తుంది. కానీ బాలు మీనాకు ధైర్యం చెప్పి బలవంతంగా ఆమెను లోపలికి తీసుకువస్తాడు. ఇంట్లో ఉన్న మనోజ్, రోహిణి, శృతి, రవి మరియు సత్యం అందరూ అక్కడికి చేరుకుంటారు. బాలు తన తండ్రి సత్యం వైపు తిరిగి అసలు ఏం జరిగిందో చెప్పడానికి ప్రయత్నిస్తాడు. కానీ మధ్యలో ప్రభావతి అడ్డుపడుతూ ఏం చెప్తాడు, వీడియోలో స్పష్టంగా కనబడుతుంటే ఇంకేం చెప్తాడు అని అరుస్తుంది. బాలు అసహనంగా, నేను నాన్నతో మాట్లాడుతున్నాను, నువ్వు దయచేసి కాసేపు మౌనంగా ఉండు అని ఆమెను ఆపి సత్యంతో ఇలా అంటాడు. నాన్న, వాడు చిన్నపిల్లడు. ఆ రోజు వాడు మన ఇంటికి వచ్చినప్పుడు అమ్మ దగ్గర ఉన్న 1,00,000 రూపాయలు మనోజ్ దొంగిలించి ఆ నింద శివ మీద వేశాడు. ఆ అవమానం భరించలేకే ఆవేశంలో ఎవరో రెచ్చగొడితే వాడు అలా చేశాడు, అంతేగాని వాడు దొంగ కాదు నాన్న అని వివరిస్తాడు. బాలు మాటలు వినంగానే సత్యం ఒక్క క్షణం ఆలోచనలో పడతాడు. కానీ ప్రభావతి మాత్రం అస్సలు తగ్గదు. ఏది ఏమైనా సరే వాడు చేసింది తప్పు, నా చేతిలో నుంచి నా బ్యాగ్ లాక్కెళ్తాడా, వాడిని ఇట్టే వదిలేస్తానా ఏంటని రగిలిపోతుంటుంది. అప్పుడు మనోజ్ కల్పించుకుని, అవునరా, వాడు ఎంతసేపు నా మీద పడి ఏడుస్తాడు కదా, ఇప్పుడు చూసావా వాడు ఏం చేశాడో అని వెటకారంగా అంటాడు. ఆ మాటలతో బాలుకి చిర్రెత్తుకొస్తుంది. నువ్వు అసలు మాట్లాడుకు మనోజ్, ఇదంతా నీ వల్లే జరిగింది. ఆ రోజు హనీమూన్ కోసం అమ్మ దగ్గర 1,00,000 రూపాయలు నువ్వు కొట్టేయకపోతే ఆ నింద శివ మీద పడేదే కాదు. వాడు ఆవేశంలో ఈ పని చేసేవాడు కాదు అని అందరి ముందు అసలు నిజం బయట పెడతాడు. అయినా సరే రోహిణి తన భర్తను వెనకేసుకొస్తూ, అదంతా పక్కన పెట్టు బాలు, వాడు చేసింది తప్పు అని ఒప్పుకోకుండా మనోజ్ని అంటావేంటని వాదిస్తుంది. బాలు విసుగ్గా, మీ అందరి కళ్ళల్లో తప్పు ఉన్నప్పుడు మీరు మాట్లాడకండి, నేను నాన్నతో మాట్లాడుతున్నాను అని సత్యం వైపు తిరిగి, నాన్న, వాడు చిన్నపిల్లాడు, ఏదో కోపంలో చేశాడు, వాడు చదువుకుంటున్నాడు, వాడి భవిష్యత్తు పాడైపోతుంది, అమ్మ పోలీసులకు చెప్తానంటుంది, నువ్వైనా ఆపు నాన్న అని బతిమలాడతాడు. కానీ సత్యం నిస్సహాయంగా, రేయ్, వాడు చేసింది తప్పు, దానికి శిక్ష పడాల్సిందే అని అంటాడు. ప్రభావతికి ఇది మరింత బలాన్నిస్తుంది. సరిగ్గా అదే సమయంలో 2 కానిస్టేబుల్స్ ఇంటికి వస్తారు. బాలు వాళ్ళ దగ్గరికి వెళ్ళి, నేనే సార్ ఫోన్ చేసింది, మేము రాజీ పడదాము, కేసు వద్దు సార్ అని చెప్తాడు. కానీ ప్రభావతి మధ్యలోకి వచ్చి, కేసు వెనక్కి తీసుకునేదే లేదు, ఎక్కడ సంతకం పెట్టాలో చెప్పండి, నేను పెడతాను, ఆ దొంగ వెదకు శిక్ష పడాల్సిందే అని తెగేసి చెప్తుంది. బాలు ఎంత బతిమలాడినా సత్యం మౌనంగా ఉండిపోతాడు. ప్రభావతి మాత్రం కసిగా ఆ ఫైల్ మీద సంతకం పెట్టేస్తుంది. మీనా అత్తయ్య కాళ్ళ మీద పడి ఏడుస్తున్న ఆమె కరుగదు. సంతకం పెట్టేశాను, ఇక వాడికి ఏ శిక్ష పడినా నాకు సంబంధం లేదు అని గర్వంగా చెప్తుంది. పోలీసులు వెళ్తూ వాడు ఎక్కడున్నాడో తెలిస్తే స్టేషన్లో లొంగిపోమని చెప్పండి అని బాలుతో చెప్పి వెళ్ళిపోతారు. పోలీసులు వెళ్ళిపోగానే ప్రభావతి ముఖంలో ఒక వింత ఆనందం కనిపిస్తుంది. ఏదో యుద్ధం గెలిచినట్టుగా గర్వంగా ఫీల్ అవుతుంది. మరోవైపు మీనా మాత్రం తన తమ్ముడి జీవితం నాశనం అయిపోతుందని గుండెలు పగిలేలా ఏడుస్తూ ఉంటుంది. రవి, శృతి వచ్చి మీనాను ఓదార్చడానికి ప్రయత్నిస్తారు. వదిన, బాధపడకు, శివ చేసిన తప్పే అయినా వాడి మీద మాకు కూడా ఇష్టం ఉంది, అందుకే మేము ఏమీ మాట్లాడలేకపోయాం అని రవి అంటాడు. శృతి కూడా, అవును మీనా, మేము ఎప్పుడూ నీకు సపోర్ట్గానే ఉంటాం, కానీ శివ ఆవేశంలో చేసిన ఈ పని మాత్రం కరెక్ట్ కాదని సర్ది చెప్పడానికి చూస్తుంది. కానీ బాలు మాత్రం అందరి మీద విరుచుకుపడతాడు. ఇక చాలు,
అందరూ కలిసి వాడిని దొంగని చేశారు. కేసు పెట్టేదాకా తీసుకొచ్చారు. ఇప్పుడు వచ్చి నీతులు చెప్తున్నారా? అసలు ఈ ఇంట్లో ఎవరు ఏ తప్పులు చేయలేదా? అందరూ తప్పులు చేసి దర్జాగా తిరుగుతున్నారు. కేవలం వాడు చిన్నపిల్లాడు అని ఎవరో రెచ్చగొడితే ఏదో చేశాడని వాడి మీద ఇంత ప్రతాపం చూపిస్తారా అని కోపంగా అడుగుతాడు. మనోజ్ మళ్ళీ ఏదో అనబోతుంటే, నువ్వైతే అస్సలు మాట్లాడకు మనోజ్, ఈ గొడవలకు కారణమే నువ్వు అని గట్టిగా హెచ్చరిస్తాడు. ఆ తర్వాత మీనా వైపు తిరిగి, మీనా నువ్వు లోపలికి వెళ్ళు అని చెప్తాడు. అంతే. ప్రభావతి మళ్ళీ అడ్డుపడుతుంది. ఏయ్, ఎక్కడికి వెళ్తున్నావే? ఈ ఇంట్లో అడుగు పెట్టడానికే వీల్లేదు. ఇప్పుడే ఇక్కడి నుంచి బయటికి వెళ్ళిపో అని హుక్కుం జారీ చేస్తుంది. బాలుకి మతిపోతుంది. ఎందుకు వెళ్ళాలి? నీకు కావాల్సింది నువ్వు చేసావు కదా. కేసు పెట్టావు, వాళ్ళ ఇంటికి వెళ్ళి రచ్చ చేసావు. ఇంకేం కావాలి? మీనా ఎక్కడికి వెళ్ళదు, ఇక్కడే ఉంటుంది అని తెగేసి చెప్తాడు. ప్రభావతి మొండిగా, ఇది నా ఇల్లు, నా ఇంట్లో ఎవరు ఉండాలో ఎవరు ఉండకూడదో చెప్పేది నేనే. ఈ దొంగ కుటుంబం పిల్లలను నేను ఇంట్లో ఉంచనని వాదిస్తుంది. బాలు తన తండ్రి సత్యం వైపు ఆశగా చూస్తాడు. అప్పుడు సత్యం గంభీరంగా, ప్రభావతి, మీనా ఎక్కడికి వెళ్ళదు. తను ఈ ఇంటి కోడలు. వాళ్ళ తమ్ముడు చేసిన తప్పుకి మీనాకు శిక్షించడం కరెక్ట్ కాదు. తను ఇంట్లోనే ఉంటుందని మీనాకు మద్దతుగా నిలుస్తాడు. సత్యం మాట వినగానే ప్రభావతి ముఖం కోపంతో ఎర్రబడిపోతుంది. ఏం మాట్లాడుతున్నారు మీరు? చేసిన పనేంటో మీకు తెలియట్లేదా? ఇప్పటికీ తనకి సపోర్ట్ చేస్తారా? ఒకవేళ ఆ బ్యాగ్ లాగేటప్పుడు నేను కింద పడిపోతే నా పరిస్థితి ఏంటి? నా మాట వినని ఈ ఇంట్లో నేను ఉండను. ఆ అమ్మాయి ఈ ఇంట్లో ఉంటే నేను అస్సలు ఈ ఇంట్లో ఉండనని తెగేసి చెబుతుంది. వెంటనే గదిలోకి వెళ్ళి తన బట్టల్ని బ్యాగ్లో సర్దుకుని ఎవరి మాట వినకుండా వేరే బయటకి వెళ్ళిపోతుంది. మనోజ్, రోహిణి, రవి, శృతి అందరూ అమ్మ వెళ్ళొద్దు, ఆగు అని వెనకాల వెళ్ళినా ఆమె ఆగదు. ప్రభావతి నేరుగా తన స్నేహితురాలు కామాక్షి ఇంటికి చేరుకుంటుంది. బ్యాగ్తో వచ్చిన ప్రభావతిని చూసి కామాక్షి షాక్ అవుతుంది. ఏంటి ప్రభావతి, ఈ వయసులో ఇల్లు వదిలి రావటం ఏంటి? కొత్త పెళ్లి కూతురులాగా అలిగి వచ్చావా అని అడుగుతుంది. అప్పుడు ప్రభావతి జరిగిన గొడవ అంతా వివరిస్తూ, నా మాటకు విలువ లేని చోట నేను ఉండలేను. ఆ మీనాను పంపించమంటే మా ఆయన బాలు కలిసి తనని ఇంట్లోనే ఉంచుతున్నారు. అందుకే వచ్చేసాను అని చెబుతుంది. కామాక్షి సర్ది చెప్పాలని చూసినా ప్రభావతి వినదు. ఆ మీనా బాలు ఇల్లు వదిలి వెళ్లే వరకు నేను తిరిగి వెళ్ళనని భీష్మించుకుని కూర్చుంటుంది. మరోవైపు ఇంట్లో మీనా రాత్రంతా ఎక్కిళ్ళు పెట్టి ఏడుస్తూ ఉంటుంది. బాలు వచ్చి ఓదార్చడానికి ప్రయత్నిస్తాడు. మీనా, బాధపడకు, శివను నేను ఎలాగోలా కాపాడుతాను, వాడి చదువు పాడవకుండా చూస్తానని ధైర్యం చెబుతాడు. కానీ మీనా తల్లడిల్లిపోతూ, కాదండి, నా వల్ల అత్తయ్య మామయ్య విడిపోవడం నాకు అస్సలు నచ్చడం లేదు. అత్తయ్య ఇల్లు వదిలి వెళ్ళిపోవడం చూస్తుంటే నాకేదోలా ఉంది. అయినా అన్ని సమస్యలకు కారణం నేనే కదా, అందుకే మనమే ఈ ఇల్లు వదిలి వెళ్ళిపోదామా అని అడుగుతుంది. బాలు ఆశ్చర్యపోయి, ఏం మాట్లాడుతున్నావు మీనా? ఇంతకుముందు అమ్మ మనల్ని పంపాలని చూసినప్పుడు నాన్న ఒప్పుకున్నారా? మరి ఇప్పుడు ఎలా వెళ్తాం? అయినా కోపం తగ్గితే అమ్మే తిరిగి వస్తుంది, నువ్వేం భయపడకు అని సమాధానం ఇస్తాడు. మరుసటి రోజు ఉదయం శృతి వాళ్ళ అమ్మ మనోరమ వారి ఇంటికి వస్తుంది. అక్కడ వాతావరణం చూసి ఆశ్చర్యపోయి, ఏవండి, ప్రభావతి గారు ఏరి అని సత్యంని అడుగుతుంది. సత్యం నీరసంగా తాను కామాక్షి వాళ్ళ ఇంటికి వెళ్ళింది, ఎప్పుడు వస్తుందో తెలియదని సమాధానం ఇస్తాడు. అప్పుడే అక్కడికి వచ్చిన రోహిణి కల్పించుకుని చాలా కోపంగా వెళ్ళిపోయారా ఆంటీ? ఆ వీడియో మీరు చూడలేదా అని మంట పెడుతుంది. మనోరమ వెంటనే మీనా వైపు అసహ్యంగా చూస్తూ, అవునమ్మా చూశాను. ఎంత పాపం, మీ తమ్ముడు ఎలా చేస్తాడని అస్సలు అనుకోలేదు. అందరూ దీని గురించే మాట్లాడుకుంటున్నారు. మాకు బయట తల ఎత్తుకోలేకుండా ఉంది అని మీనాను హేళనగా చేసి మాట్లాడుతూ ఉంటుంది. మీనా కన్నీళ్లతో మంచినీళ్ళు ఇవ్వబోతుంటే మనోరమ ఇంకా రెచ్చిపోయి, ఏంటమ్మా మీనా, నీ తమ్ముడు దొంగతనం చేస్తే మా అమ్మాయికి ఇక్కడ ఏం సేఫ్టీ ఉంటుంది? పూలు కట్టుకునే వాళ్ళు దొంగతనం చేసే వాళ్ళతో మాకు సంబంధం ఏంటి అని తక్కువ చేసి మాట్లాడుతుంది. అప్పుడే లోపలికి వచ్చిన బాలుకి చిర్రెత్తుకొచ్చి, ఏయ్, నోరు అదుపులో పెట్టుకో, మీ ఆయన లంచాలు తీసుకున్న విషయం అందరికీ తెలుసు. అప్పుడు లేని గౌరవం ఇప్పుడు వచ్చిందా? మా ఇంటి విషయాల్లో నువ్వు జోక్యం చేసుకోక అని గట్టిగా బుద్ధి చెప్తాడు. సత్యం కూడా మనోరమను హెచ్చరించి శృతిని పంపిస్తాడు. శృతి తన గదిలోకి వెళ్ళి వాళ్ళ అమ్మతో గొడవ పడుతుంది. మమ్మీ, ఇప్పటికే ఇంట్లో చాలా సమస్యలున్నాయి, నువ్వు వచ్చి కొత్తవి సృష్టించకు. మీనా తన తమ్ముడు చేసిన దానికి తనని అనడం ఏంటి? దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో అని మొహం మీదే చెప్పేస్తుంది. మనోరమ ఏమీ మాట్లాడలేక అక్కడి నుండి వెళ్ళిపోతుంది. మరోవైపు బాలు మీనాకు ధైర్యం చెప్తూ, నువ్వు ఏడవకు మీనా, ఆ శివగాడిని ఎలాగోలా బయటికి తీసుకొస్తాను. పోలీసులు వాడి కోసం వెతుకుతున్నారు.
వాడు దొరికేలోపే మనం ఏదో ఒకటి చేయాలని నిశ్చయించుకుంటాడు. ప్రభావతి ఇల్లు వదిలి వెళ్ళడం, శివపై పోలీస్ కేసు, ఇలా గుండె నిండా గుడిగంట సీరియల్ ఎన్నో ఉత్కంఠభరితమైన మలుపులతో ముందుకు సాగుతుంది. చూశారు కదా ఫ్రెండ్స్, ప్రభావతి పంతం నెగ్గుతుందా లేక బాలు తన తమ్ముడిని కాపాడుకుంటాడా? చూశారుగా ఫ్రెండ్స్, ప్రభావతి పంతం నెగ్గుతుందా లేక మీనా వాళ్ళ తమ్ముడిని బాలు కాపాడుకుంటాడా అనేది రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ ట్యాప్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.